నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను వినతి ముందుగా హెడ్లైన్స్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాలకు పథకాలు అమలయ్యేలా 90% హామీలు అమలు చేశారని కొనియాడిన పలువురు నేతలు వైద్య రంగంపై మేధో మదన సదస్సు నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్యానికి పేదలు అప్పుల పాలు కాకూడదని ఆరోగ్యశ్రీతో భరోసా కల్పించామని వెల్లడి కార్పొరేట్ కు నీటుగా సర్కార్ ఆసుపత్రులు ఉండే విధంగా పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని స్పష్టీకరణ నిమ్మగడ్డ వ్యవహారంలో కోర్టు తీర్పును పరిశీలిస్తాం ఎమ్మెల్యే అంపటి రాంబాబు గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకసార్లు కోర్టు తీర్పులు ఇచ్చారని వ్యాఖ్య అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకు వెళతామని స్పష్టీకరణ ఊసరవెల్లి రంగులు మార్చినట్లు చంద్రబాబు బీసీల గురించి ముసలి కన్నీరు కారుస్తున్నారు ఎమ్మెల్యే బొత్స పార్థసారథి ధ్వజం పదవిలో ఉన్నప్పుడు బీసీలకు అన్యాయం చేస్తూ పదవి పోయాక బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం చంద్రబాబు మహానాడని మాయనాడు చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా గత 5 ఏళ్లలో పేదవాడి ఆరోగ్యంపై అనేక స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపణ ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడలో కంట్రోల్ రూమ్ వద్ద ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు తీసుకుని రెండవ సంవత్సరంలో ఏ విధంగా మనం మరింతగా మెరుగైనటువంటి పరిపాలన అందించడానికి మనం సమాయత్తం అవ్వాలి అని చెప్పని ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఈ రైతుకు సంబంధించినటువంటి కేంద్రాలని రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేయడం అదే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రైతుల పట్ల వ్యవసాయ పట్ల ప్రాజెక్టుల పట్ల ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఈరోజు నిరూపిస్తూ ఉంది. ఈరోజు మేమందరం బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మేమందరం రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి దండ ఎందుకు వేయడానికి వచ్చామనంటే మాకు ఆదర్శం, మాకు రాజశేఖర రెడ్డి గారి ఆదర్శం, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో మరింతగా ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి ప్రతిరోజు కూడా పోతూ వస్తూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని చూసి ఆయన ఏ విధంగా పరిపాలన చేశాడో, ఏ విధంగా పేద ప్రజలకు అండగా ఉన్నాడో, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారో ఇది ఎల్లవేళ గుర్తుపెట్టుకుంటూ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అదే పరిపాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో కూడా పూర్తి స్థాయిలో పేదవాడికి అన్ని అందే విధంగా చేయడం కోసం ఈరోజు మేమందరం కూడా మరొకసారి రాజశేఖర గారి విగ్రహం దగ్గర రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించేటటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి వర్గానికి సంబంధించిన వాడు, ప్రతి రైతు, ప్రతి విద్యార్థి ఎవరికి అన్యాయం జరగకుండా చూసేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు పెద్దలు సత్యనారాయణ గారి, నాతో పాటు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, బాబుకుమార్ గారు, అవినాష్, అలాగే జోగి రమేష్ గారు మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలకి, లక్ష్యాలకి కట్టుబడి పనిచేస్తున్నాము అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఏడాది కాలంలో ఆరోగ్య రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేదవారికి విద్య, వైద్యం అందుబాటులో ఉండాలనే నిర్ణయం తీసుకువచ్చారని, ఆయన మరణం తరువాత ఆ రెండు పేదవారికి దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి వర్తింప చేశామని, 1.42 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని చెప్పారు. 2000 జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ జూలై 8 నుంచి మరో 6 జిల్లాల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. నవంబర్ 8 నుంచి మిగిలిన జిల్లాలో కూడా అమలు చేస్తామని, క్యాన్సర్ రోగాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని, స్పీచ్ థెరపీని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని అన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా ప్రతి కుటుంబానికి ఆరోగ్య కార్డు ఇచ్చేందుకు పూర్తిగా చర్యలు తీసుకున్నాం. 5 లక్షల దాకా పరిధి ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఒక క్యూఆర్ కోడ్, ప్రతి ఆరోగ్యశ్రీ కార్డులోనూ ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ క్యూఆర్ కోడ్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఈ ప్రతిసారి హాస్పిటల్కి పోయినప్పుడు రిపోర్ట్స్ తీసుకొని పోవాల్సిన పని లేదు. ఆటోమేటిక్లీ మన రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ క్యూఆర్ కోడ్లో ఈ సర్వర్లోకి లోడ్ అయిపోతాయి.
మన ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని ఏ రిపోర్ట్స్ లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోయినా కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తే చాలు, మన రిపోర్ట్స్ అన్నీ కూడా ఈరోజు డాక్టర్స్కు తెలిసే పరిస్థితిలోకి ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేశాం. 1,42,00,000 మందికి ఈ కార్డ్స్ ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికే 1,33,00,000 మందికి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళకు కూడా ఈ కార్డ్స్ మరో 2 వారాల లోపల వాళ్ళకు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం కూడా జరుగుతాయి. కోవిడ్ టైంలో ఎక్కడా కూడా లాక్డౌన్ అయింది కాబట్టి ఎక్కడా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరగలేదు కాబట్టి కొంచెం ఇబ్బందులు పడ్డారు ఆరోగ్య శాఖ వాళ్ళు. బట్ ఇప్పుడు కోవిడ్ అయిపోయింది, అన్ని రంగాలు తెరుచుకుంటూ ఉన్నాయి కాబట్టి మరో 2 వారాల్లో ఆ 1,42,00,000కు 1,33,00,000కు ఉన్న గ్యాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ 9 లక్షల కార్డులు కూడా వాళ్ళ చేతుల్లోకి మరో 2 వారాల్లో చేతుల్లో కూడా పెడతాం. ప్రస్తుతం ఎస్ఈసి వ్యవహారంలో హైకోర్టు తీర్పును పరిశీలిస్తున్నామని, అభ్యంతరాలు ఉంటే పైకోర్టుకు తీసుకువెళ్తామని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, ఒక్కోసారి న్యాయం జరగకపోవచ్చునని అన్నారు. ఆ తీర్పు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్న విషయం నిజమే అయినా అంత మాత్రాన రాజీనామా చేయాలని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకసార్లు కోర్టు తీర్పు వచ్చాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎస్ఈసి వ్యవహారంలో హైకోర్టు తీర్పును పరిశీలిస్తున్నామని, అభ్యంతరాలు ఉంటే పైకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్పై వ్యాఖ్యానిస్తూ ఆయన పక్షపాత ధోరణితో వెళుతున్నందునే ఆర్డినెన్స్ తీసుకువచ్చామని అంబటి వెల్లడించారు. అనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టుకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నామనేది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఈ ఆర్డినెన్స్లు కానీ జీవోలు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినవి ప్రజాస్వామ్యబద్ధంగానే తీసుకొచ్చామనే దాన్ని మరొకసారి చెప్పదలుచుకున్నాం. అన్నిటినీ ఆలోచన చేసిన తర్వాతే ప్రజాస్వామ్యబద్ధంగానే, ఈ రాజ్యాంగబద్ధంగా, అది మా వాదన, రాజ్యాంగబద్ధంగానే ఆర్డినెన్స్ తీసుకురావడం, గవర్నర్ ఆమోదించటం, ఆ తర్వాత దానికి అనుగుణంగా జీవోలు రావడం, ఆ జీవోలకు అనుగుణంగానే రమేష్ కుమార్ గారు పదవి విరమణ చేయవలసిన అనివార్యమైన పరిస్థితులు రావడం, దానికి తగ్గట్టుగానే న్యాయ కోవిదుడైనటువంటి జస్టిస్ కనగరాజు గారు ఛార్జ్ని రెజ్యూమ్ చేయడం జరిగిందనేది మా అభిప్రాయం. దీనికి భిన్నాభిప్రాయం న్యాయస్థానాలు ఇచ్చాయి. వాటి మీద మాకు గౌరవం ఉన్నది. ఈ తీర్పు మీద మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశం మాకు ఉన్నది. తప్పనిసరిగా సుప్రీంకోర్టుకి వెళ్ళదలుచుకున్నాం. ఇంకొక అంశం ఏమిటంటే, ఈ రమేష్ కుమార్ గారి ఇంటిగ్రిటీ మీద గతంలో కూడా చాలా సందర్భాల్లో మేము వివరించడం జరిగింది. ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి స్థానంలో ఉండి నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో విఫలమవుతున్నారు. పక్షపాత ధోరణితోనే వ్యవహరిస్తున్నారనేది మా బలమైనటువంటి అభిప్రాయం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. దానికి చిన్న ఉదాహరణ, చాలా పెద్ద లెటర్ ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి, హోమ్ డిపార్ట్మెంట్కి రాశారు. దానిలో ఇదంతా లెటర్ అంతా చదివి వినిపిస్తే చాలా సమయం పడుతుంది, కానీ ఒక చిన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకి, మేధావులకి తెలియపరచదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు చేయాలనేటువంటి భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని అరికట్టాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఒక చట్టాన్ని పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ఇంకా ఫోర్స్లో ఉన్నది. ఆ చట్టం మీద ఆయన రాసినటువంటి లేఖలో రమేష్ కుమార్ గారు ఒక వ్యాఖ్య చేశారు. చాలా చిత్రమైనటువంటి వ్యాఖ్య. అది తగదు ఆయనకి. ఆయన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు రాసినటువంటి ఉత్తరమే. దీనిలో చాలా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బహుశా మేము ఆరోపించాం ఆ రోజున, ఇది ఆయన రాసినటువంటి లెటర్ కాదు, ఆయన సంతకం పెట్టినటువంటి లెటరే తప్ప వేరే చోట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ లెటర్ తయారైందని మేము ఆ రోజునే ఆరోపణ చేశాం. దానిలో భాష కానీ, దానిలో ఉన్నటువంటి బాడీస్ కానీ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది, నాకే కాదు. దానిలో వారు
ఏం రాశారంటే ఒకానొక సందర్భంలో దారుణంగా ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ ఇన్ ఎన్ ఆర్డినెన్స్ ఇన్ ఏ డ్రకోనియన్ ఆర్డినెన్స్ ఏపీ ఆర్డినెన్స్ నెంబర్. తోకలు కత్తిరిస్తాం తాట తీస్తామని బలహీన వర్గాలను కించపరిచిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే వర్గంపై మహానాడు వేదికగా ముసలకన్నీరు కారుస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం కోల్పోయాక ఈ వర్గంపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బలహీన వర్గాల ప్రజలు తమ న్యాయమైన హక్కుల కోసం చంద్రబాబు దగ్గరకు వెళితే వారిని అవమానించే రీతిలో బాబు ప్రవర్తించారని మండిపడ్డారు. అధికారం ఉన్నప్పుడు బీసీలకు 50,000 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి కనీసం 5,000 కోట్లు కూడా చంద్రబాబు ఖర్చు చేయలేదని అన్నారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు బీసీల గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. టీడీపీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా బీసీల ఉన్నతి కోసం కానీ బీసీల జీవితాల్లో ఉన్న మౌలిక సమస్యలు ఏమిటి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను బలహీన వర్గాల్ని ఒక ఓటు బ్యాంకుగా, ఓట్లు వేసే మిషన్లుగా గుర్తించాడే తప్పితే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి కానీ వారి పిల్లల భవిష్యత్తుకి మంచి బాట వేయటానికి కానీ ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా బలహీన వర్గాలు తమ న్యాయమైన హక్కుల కోసం ఈ రోజైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళితే వారిని ఆదరించటం కానీ ఆప్యాయంగా పలకరించడం కానీ చేయకుండా వాళ్ళని అవమానించే రీతిలో నాయి బ్రాహ్మణులు వాళ్ళ హక్కుల కోసం వెళ్తే తోకలు కత్తిరిస్తారని, మత్స్యకారులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలను అమలు చేయమని చెప్పేసి కోరటానికి వెళితే మీ తోలు తీస్తానని చెప్పేసి, అదేవిధంగా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని యాదవ యువత వెళితే వారిని 24 గంటల జైల్లో పెట్టి ఈ విధంగా అవమానించాడు తప్పితే ఏ రోజు కూడా వాళ్ళ సమస్యల్ని సానుకూలతతో వినటం కానీ వాళ్ళకి ఏం చేస్తే మేలు జరిగిద్ది అని చెప్పేసి వాళ్ళతో చర్చించడం కానీ ఏ రోజు చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. వారిని దుర్భాషలాడి తన మనసులో ఉన్న బీసీ వ్యతిరేక బీసీ ద్వేషాన్ని ఆయన వెలగక్కున్నాడు తప్పితే ఆ సమస్యలు కూడా పరిష్కరించడానికి కృషి చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద ప్రేమే ఉంటే బీసీలకి ఈరోజు అవకాశం వచ్చినా కూడా వారి ఉన్నతికి వారి అభివృద్ధికి కృషి చేయాలి. కానీ ఎంత ఘోరం అంటే బీసీలు మర్చిపోలేని గుండె బాధ ఒక బీసీకి సంబంధించిన న్యాయవాదికి జడ్జి అయ్యే అవకాశం వస్తే అతని క్యారెక్టర్ మంచిది కాదు, అతను పనికిరాడు అని చెప్పేసి ఒక ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చిందంటే కేంద్ర ప్రభుత్వానికి ఎంతటి అసలు బలహీన వర్గాలు క్షమించలేవు చంద్రబాబు నాయుడిని అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీలు ప్రేమ అని చెప్పేసి ఓడిపోయినప్పుడల్లా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 50,000 కోట్లు ఖర్చు పెడతాను అని చెప్పి కనీసం 5,000 కోట్లు కూడా, ఆ 5,000 కోట్లు కూడా అడ్మినిస్ట్రేషన్ ఖర్చులే తప్పితే బలహీన వర్గాలకి నేరుగా లబ్ధి చేకూరిన పరిస్థితులు లేవు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుతామంటే ఎంత ఘోరం ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడిది మహానాడు కాదని మాయనాడని మంత్రి వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. వైద్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి పేద ప్రజలందరికీ వైద్యం అందించాలన్నదే జగన్ ధ్యేయమని అన్నారు. బ్రాహ్మణ వీధిలోని దేవాదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో
17,08,379 ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయని చెప్పారు. ఇందులో సాంకేతిక కారణంగా 15,712 ఆరోగ్యశ్రీ కార్డులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా నగర పరిధిలో రైస్ కార్డులు సర్కిల్ 1 కింద 73,981, సర్కిల్ 2 కింద 69,921, సర్కిల్ 3లో 24,317 మందికి కలిపి మొత్తంగా నగరపాలక సంస్థ పరిధిలో 16,08,219 మందికి రైస్ కార్డులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సంక్షేమంలో భాగంగా గత 4 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారి యొక్క సమీక్ష సమావేశాలు మనందరం కూడా గమనిస్తున్నాం. లబ్ధిదారులందరితో కూడా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వారి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, ఏ విధంగా చేయబోతుంది, దానికి ఏదైనా మీ సూచనలు ఇస్తే తీసుకుంటామని చెప్పని స్వయంగా ముఖ్యమంత్రి గారు కూర్చొని వాటన్నిటిని కూడా నోట్ చేసుకొని వాటన్నిటి కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా చేసి ఉంటారని చెప్పి నేను అనుకోను. అంత కష్టపడుతూ ముఖ్యంగా చెప్పాలంటే కరోనా టైంలో కూడా రాష్ట్రం ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ ఆ ఇబ్బందులను కూడా అధిగమించుకుంటూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా తీసుకువెళ్తూ ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో, ఏదైతే మేనిఫెస్టో తయారు చేశారో మేనిఫెస్టో 90% మొదటి సంవత్సరంలో పూర్తి చేసిన ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు అని చెప్పని గర్వంగా చెప్పుకుంటున్నాం. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో మనం చూసాం, మేనిఫెస్టోని ఆన్లైన్లో తీసేసిన గనుడు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు ఇంత పుస్తకం మేనిఫెస్టో వేయడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పడేయడం చంద్రబాబుకి ఆనవాయితీగా వస్తున్న విద్య అది. కానీ మా ముఖ్యమంత్రి గారు ఆ మేనిఫెస్టోని కేవలం 2 పేజీలతో మేనిఫెస్టో వేసి నవరత్నాలు కావచ్చు, తెలుగు ప్రజల అవసరాలన్నీ కూడా దాంట్లోనే పొందుపరిచి వాటన్నిటినీ కూడా 90% పూర్తి చేయడం, ఆ మేనిఫెస్టోను కూడా వారి ఛాంబర్ నుంచి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, అందరూ కూడా వాళ్ళ ఛాంబర్లో ఆ మేనిఫెస్టోని ఎదురుగుండా పెట్టి దాన్ని ఒక భగవద్గీత కావచ్చు, ఒక ఖురాన్ కింద కావచ్చు, ఒక బైబిల్ కింద భావించి దాన్ని అంతా కూడా పూర్తి చేయాలని చెప్పని, అది కూడా మొదటి సంవత్సరంలో పూర్తి చేయాలని చెప్పని లక్ష్యంతో ముందుకెళ్తూ 90% పూర్తి చేసే విధంగా ముందుకెళ్ళిన మా ముఖ్యమంత్రి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు మహానాడు అని చెప్పని ఒక మాయానాడు ఏర్పాటు చేసుకొని ఏదైతే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తెలుగు ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, అదేవిధంగా ఎన్టీ రామారావు యొక్క ఆశయాలను కూడా వెన్నుపోటు పొడిచిన గనుడు చంద్రబాబు నాయుడు. మా ముఖ్యమంత్రి గారు అటు ఎన్టీఆర్ గారి పథకాలు కానీ ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నింటినీ కూడా మెరుగుపరుస్తూ ఇంకా ప్రజలకి చేరువయ్యే విధంగా పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి గారు దాంట్లో భాగంగా ఈరోజు హెల్త్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా విజయవాడ నగరానికి కావచ్చు, పశ్చిమ నియోజకవర్గంలో కావచ్చు, హెల్త్ కార్డు ఒకటి, రైస్ కార్డు ఒకటి. ఈ హెల్త్ కార్డు కూడా ఆంధ్ర రాష్ట్రమే కాదు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో కూడా ఈ కార్డుల్ని ఏదైతే మనకి వైద్య అవసరాల నిమిత్తం హాస్పిటల్స్కి వెళ్తామో అక్కడ కూడా ఈ యొక్క హెల్త్ కార్డుని సీఎం జగన్ మహిళా పక్షపాతిగా 3 మహిళలను కేబినెట్ లో అవకాశం ఇచ్చారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ సీఎం జగన్ మహిళా పక్షపాతిగా 3 మహిళలకు కేబినెట్ లో అవకాశం ఇచ్చారని అన్నారు. ఒక దళిత మహిళను హోంమంత్రి చేశారని, ఒక గిరిజన మహిళని డిప్యూటీ సీఎంగా చేయడం ఒక్క జగన్కే సాధ్యమని అన్నారు. మహిళలకు నామినేటెడ్ పదవుల్లో పనులు 50% అవకాశం ఇచ్చారని చెప్పారు. చెప్పిన విధంగానే ఏఎంసీలో కానీ, డీసీసీబీలో కానీ, దేవాలయాల్లో కానీ మహిళలకు అవకాశం కల్పించారని అన్నారు. మహిళలకు అండగా ఉండడం కోసం దిశా చట్టం తీసుకువచ్చారని, ప్రతి జిల్లాలోనూ ఈ దిశా చట్టం ఉందని అన్నారు. దశల వారీ మద్యపాన నిషేధం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని, ఆ దిశగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో బెల్ట్ షాపులను తొలగించడం జరిగిందని చెప్పారు. అన్నాన్ని చిన్నవాడి నుండి పెద్ద వయసు వాళ్ళతో పీడించుకున్న
పరిస్థితి అయితే ఎక్కడా లేదండి. మా జగనన్న ఒక్కరికి మాత్రమే అదృష్టం దక్కింది. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల, ఆయన చేసిన మేలు వల్ల ఎంతోమంది హృదయాలలో ఆయన దేవుడిగా నిలిచిపోయారు. అలాంటి దేవుడి పక్కన, అలాంటి హృదయంలో ఆయన పక్కన ఈరోజు నా జగనన్నకి ప్రతి ఒక్కరికి కూడా స్థానం కల్పించడం జరిగిందని, అంటే తండ్రికి మించిన తనయుడిగా మంచి పరిపాలన అందిస్తున్నారని అందరి అభిమానాన్ని పొందడం జరుగుతుంది. ఈ రోజున మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చాలామంది నాయకులు ఎన్నికలకు ముందు వస్తారంటే ఏవో వాగ్దానాలు చేస్తారు. చేసిన వాగ్దానాలని ఓట్ల కోసమే ఏదో వాళ్ళు స్కీమ్స్ పెట్టేటప్పుడు, మేనిఫెస్టోని ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు ఒక రూమ్లో కూర్చొని కొంతమందితో మనకి ఏ పథకాన్ని పెట్టి ఏ వర్గం నుండి మనకి ఎక్కువ ఓట్లు పడతాయని ఆలోచించి పెడతారు. కానీ మేము పెట్టిన మేనిఫెస్టో కానివ్వండి, మేము ఇచ్చిన నవరత్నాలు కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రౌండ్ స్థాయికి, అంటే పాదయాత్ర ద్వారా పేదవాడి హృదయాల్లోకి చొచ్చుకొని పోయి వాళ్ళ బాధని తెలుసుకొని ఈ రోజున మేనిఫెస్టోని నవరత్నాలు తయారు చేయడం జరిగింది. వాటిని నెరవేర్చే అవకాశం ఈ తక్కువ కాలంలోనే మరి మన ప్రభుత్వం ద్వారా జగనన్న చేయడం అనేది మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడానండి, తాత అమ్మలు కానివ్వండి, మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ముఖ్యంగా మహిళలు ఎక్కువ శాతం అంగన్వాడీ సెంటర్స్కి వచ్చి మేమంతా కూడా ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, లాక్టేటింగ్ మదర్స్ కానివ్వండి, ప్రీ స్కూల్ చిల్డ్రన్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా పౌష్టిక ఆహారాన్ని అందిస్తుంటాం. ఈ ఆహారం అందించినప్పుడు ఈ ఎందుకు ఇస్తామంటే పౌష్టిక ఆహారం ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు సరైన ఆహారం తినకపోవడం వల్ల వాళ్ళు డెలివరీస్ టైంలో మాతా శిశు మరణాలు సంభవిస్తాయి, వాళ్ళు ఇబ్బంది పడతారు రక్తహీనత వల్ల. అలాంటి రక్తహీనత ఉండకూడదు. ఈ పౌష్టిక ఆహారాన్ని ఇచ్చి వాళ్ళ రక్తహీనతను అంతా కూడా తగ్గించి వాళ్ళు హెల్తీగా చేసి వాళ్ళ డెలివరీస్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో పౌష్టిక ఆహారాన్ని అందించడం జరుగుతుంది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 77 ట్రైబల్ మండల్స్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందని. మొత్తం నెలంతా కూడా వాళ్ళకి మార్నింగ్ ఎగ్ మిల్క్ ఇవ్వడం, మధ్యాహ్నం ఫుడ్ ఇవ్వడం, ఈవినింగ్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వైకాపా సర్కార్కు ఎదురుదెబ్బ అని బీజేపీ ఎంపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహించిన రమేష్ కుమార్ కూడా ఏ పార్టీకి అనుబంధంగా ఉండకుండా నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్నికలను వాయిదా వేసే వరకు అధికార పక్షానికి, వాయిదా తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్లు కనిపించిందని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడేలా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, పాలకులు, అధికారులు అందరూ పనిచేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని మళ్లీ విధుల్లో నిర్వహిస్తూ చేసినటువంటి సంచలనాత్మక తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా చెప్పక తప్పదు. తొందరపాటు నిర్ణయాలు చేస్తే ఇటువంటి సెట్ బ్యాక్స్ తప్పవని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు కూడా పరిమితి కలిగిన అధికారాలు మాత్రమే ఉంటాయి, కానీ అన్నీ తమకు తాము ఆపాదించుకుంటే ఇటువంటి ఫలితాలు ఎదురవుతాయి అని చెప్పి వైసీపీ ప్రభుత్వం గుర్తించాలి. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహించినటువంటి రమేష్ కుమార్ గారు కూడా ఏ రకంగా ఏ పార్టీకి అనుబంధం లేకుండా నిష్పాక్షికంగా ఎలా పనిచేయాలి అన్న దానిపైన ఆయన కూడా ఈ విషయాన్ని గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎన్నికల్ని పోస్ట్పోన్ చేసే వరకు ఆయన వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లుగా స్పష్టమైన అనుమానాలు, ఆరోపణలు వచ్చాయి. మేము చేసిన అనేక కంప్లైంట్స్ని పట్టించుకోలేదు. తరువాత ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్నటువంటి అనుమానాలు, ఆధారాలు వచ్చిన తరుణంలో రాజ్యాంగ వ్యవస్థలను నిలపవలసిన బాధ్యత ప్రతి ఒక్క రాజ్యాంగ పదవి నిర్వహించే వారికి ఉండాలని గుర్తించి రమేష్ కుమార్ గారు కూడా భవిష్యత్తులో విధులు నిర్వహించేటప్పుడు అన్ని పార్టీలకి అతీతంగా రాజ్యాంగ విలువలకు లోబడి పనిచేస్తే బాగుంటుంది అన్నది మా సూచన. జై హింద్. ప్రజా భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని
విజయవంతం చేయాలని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రజల భాగస్వామ్యంతో తడి పొడి చెత్త సేకరణ వర్మీ కంపోస్ట్ తయారీ వలన ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ మాట్లాడుతూ మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ప్రతి మండలంలో 2 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని, పారిశుద్ధ్య సిబ్బంది సహకారంతో వాలంటీర్లు గ్రామ సచివాలయం సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ పరిశుభ్రత గ్రామాల్లో వ్యర్థాలు సరైన రీతిలో సేకరించాలనే దాంట్లో భాగంగా వెనకటి నుంచి ఇటు పంచాయతీలు కావచ్చు ఇతరత్ర ప్రభుత్వం నుంచి సేకరణ ఉన్నా ప్రజలను కూడా భాగస్వాములు చేస్తే తప్పితే ఈ పథకం విజయవంతం కాదు అనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబం నుంచి ₹2 అంటే నెలకు కేవలం ₹60. తద్వారా మన గ్రామాల్లో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పరిశుభ్రతగా ఉంచి గ్రామాలని మరింత అందంగా తయారు చేసుకునే దానికోసం ప్రతి ఒక్కళ్ళు కలిసి రావాలి, అవగాహనతో కలిగి ఉండాలి, వాలంటీర్లు అవగాహన కల్పించాలని చెప్పి తెలియజేస్తూ ఈ కరోనా మహమ్మారిలో ఈ ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, వయసు రీత్యా బామ్మలు వీళ్ళందరూ, నేను అనుకోవటం వాళ్ళ తండ్రుల తరం వాళ్ళ తాతల తరంలో కూడా ఈ రకమైన పరిస్థితి ఇప్పుడు చూసుంటారు. ఈ కరోనా అనేది లాక్డౌన్ దిగానే ఇంకో నెలకు పోయేది కాదు, ఇది ఇంకొద్ది నెలల పాటు మన మధ్య ఉండొచ్చు. ప్రస్తుత పరిస్థితులు ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో ఇలాంటి విపత్తు ఇంతకుముందు గౌరవ ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చెప్పారు, జాగ్రత్తలు తీసుకోవాలి అని. సో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చూస్తే మనకు మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ సమస్యను ఎదుర్కోవడానికి మరి అందరికంటే ఉత్తమంగా అంటే అన్ని రాష్ట్రాల కంటే నేను అనుకోవడం అన్ని దేశాల కంటే కూడా ఎక్కువగా టెస్టులు చేసి ముందుకెళ్తున్నాం. టెస్టులు ఎక్కువగా పరీక్షలు చేసి పరీక్ష చేసిన వాళ్ళని ట్రీట్ చేసి, అంటే ఇక్కడ పాలసీ టెస్ట్ అండ్ ట్రీట్ అని పెట్టడం జరిగింది. అంటే పరీక్షలు నిర్వహించి వాళ్ళలో నుంచి కరోనా దూరం చేస్తే మరి వాళ్ళు మళ్ళీ సొసైటీలో వస్తే ఆ విధంగా తగ్గుతుంది, దీనికి ఒక బ్రేక్ వేయొచ్చు అనే దీంతో ముందుకెళ్తున్నారు. సో దాంతో మనకు రికవరీ రేట్ అనేది మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది. సుమారు ఇప్పటివరకు 100 మంది మనకు కరోనా పేషెంట్స్ అని వస్తే. ఏపీ హైకోర్టు తీర్పును బీజేపీ రాష్ట్ర పార్టీ స్వాగతిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఎంతటి స్థాయి వారైనా కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. ఇకనైనా వైకాపా ప్రభుత్వం నియంత పాలన విడిచిపెట్టి ప్రజల కోసం పనిచేస్తే మంచిదని, వ్యవస్థను పాడు చేయాలనే ఆలోచన విరమించుకోవాలని అన్నారు. ఎన్నికల కమిషనర్గా మరోసారి నియమించబడిన నిమ్మగడ్డ రమేష్కు నిజాయితీగా పనిచేయాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మార్పు వ్యవహారంపై హైకోర్టు తీర్పు నేటి వైసీపీ ప్రభుత్వం చేజేతులారా ఈ తీర్పును కొని తెచ్చుకుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలని కోరుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ సంబంధించిన విషయంలో హైకోర్టు తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాలకు సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ పలు రకాల సూచనలు చేస్తున్న విపక్షాల యొక్క ఆలోచనలు అభిప్రాయాలను తీసుకోకుండా దుందుడుకు చర్యలతోటి కొన్ని వ్యవస్థల విషయంలో ఈరోజు చీజేతులాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులు కాల్చుకుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇదే సందర్భంలో ఎన్నికల కమిషనర్గా హైకోర్టు ఇచ్చినటువంటి యొక్క తీర్పును ఉపయోగించుకొని నిష్పక్షపాతంగా రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థను ఈరోజు పనిచేయాలని చెప్పి నిమ్మగడ్డ రమేష్ గారికి కూడా భారతీయ జనతా పార్టీగా మేము కోరుతున్నాం. కాబట్టి భవిష్యత్తులోనే సరే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వ్యవస్థల విషయంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా అవకాశాలు కల్పించాలి. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఈ రాష్ట్రంలో మిగతా అంశాల మీద దృష్టి పెడతాయనే విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా. కాబట్టి ఏది ఏమైనా కూడా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కోరుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను కొనసాగించాలని హైకోర్టు తీర్పునివ్వడాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతం పలుకుతా ఉన్నాను. ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి రమేష్ కుమార్ని అర్ధాంతరంగా ఆర్డినెన్స్ ద్వారా ఏపీ గవర్నమెంట్ తొలగించి మరో కొత్త ఎన్నికల కమిషన్ నియమించింది. ఇది అప్రజాస్వామ్యం. అందులో ఆర్డినెన్స్ని అంత హడావిడిగా ఆమోదించాల్సిన పని గవర్నర్కి లేదు. ఎద్దు ఇరిందంటే ఘాట్లో కట్టేయండి అనేటువంటి పద్ధతుల్లో గుడ్డెద్దు చేలో పడినట్టుగా
ఏపీ గవర్నమెంట్ వ్యవహరించడం అనేది ఆ రాజ్యాంగ వ్యవస్థకే అవమానకరమైనది. కనీసం ఆలోచించాల్సింది. ఒకవైపున కరోనా సమస్య వస్తుందని చెప్పేసి, రెండో వైపున ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో సమస్య వచ్చిందని చెప్పేసి ఎన్నికల వాయిదా వేశారు. ఎన్నికల వాయిదా వేసిన రమేష్ కుమార్ కక్ష సాధింపు చర్యలుగా ఆర్డినెన్స్ చేసి ఎన్నికల కమిషన్ రద్దు చేయడం అంటే ఎన్నికల కమిషన్ రద్దు చేసే హక్కు ఎవరికి లేదు. పార్లమెంట్లో చర్చించి వెనక్కి తీసుకోవాలి తప్ప ఏ గవర్నర్కి కానీ ఏ ప్రధానమంత్రికి కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా లేదు. అలాంటి పద్ధతిలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ని దుర్మార్గంగా అనాలోచితంగా కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించి ఆర్డినెన్స్ పాస్ చేయడం, దాన్ని గవర్నర్ ఆమోదించడం ఇది నిజంగానే అవమానకరం. ఇప్పటికైనా హైకోర్టు తీర్పు ఇచ్చింది, నేను స్వాగతం పలుకుతున్నాను. యథావిధిగా ఎలాంటి షరతులు లేకుండా రమేష్ కుమార్ గారిని ఎన్నికల కమిషనర్గా నియమించండి. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పండి. ఇంకో భవిష్యత్తు తప్పులు చేయకుండానండి. మీరు శిశుపాలలాగా తప్పులు చేస్తూ ఉన్నారు. ఒక తప్పులు సమర్థించుకోవడానికి 100 తప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి తప్పులు చేస్తే ప్రజాస్వామ్యం క్షమించని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం పరువు రోడ్డున పడిందని ఎంపీ వైఎస్ చౌదరి అన్నారు. రమేష్ కుమార్ వ్యవహారంలో గవర్నర్ లీగల్ సజెషన్స్ తీసుకుని ఉంటే బాగుండేదని, వైసీపీ నేతలు తమ ప్రభుత్వ చర్యలపై ఆత్మావలోకనం చేసుకోవాలని అన్నారు. బ్యూరోక్రాట్స్ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం పనిచేస్తే కేంద్రం తరువాత వచ్చే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవని చౌదరి తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పరువు రోడ్డు మీదకి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు అనేక తీర్పులు ఇచ్చారు. ఆ తీర్పులని ఒక పక్కన పెడచెవిని పెట్టి ఆంధ్రప్రదేశ్లో అసలు గవర్నెన్స్ లేదు, వాళ్ళు ఇష్టారాజ్యంగా అనార్కీగా నడుపుతున్నారు అనే దానికి అనేక హైకోర్టు తీర్పులు మనకి నిదర్శనంగా నిలబడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమీ లెక్క చేయకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విధానం మనం సంవత్సరం రోజులు చూసాం. నేను మొట్టమొదటి 3 నెలల నుంచి చెప్పే విషయం ఒకటి, రాజకీయాలు ఇప్పుడు అవసరం లేదు. మీరు ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి సాధించి ప్రజలు ఇచ్చిన చక్కటి మెజారిటీ ఎందుకు ఇచ్చారు, ఎవరి మూలాన వచ్చింది అనేది ఇప్పుడు అసందర్భం. అది చూసి ప్రభుత్వాన్ని ఒక పద్ధతిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను ఇప్పుడు ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని కాబట్టి దాని వరకు చేయాలనే పరిధుల్లోనే చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకొని పరిపాలించడానికి పోయి ఇష్టానుసారం మాకు 151 సీట్లు వచ్చినాయి, ఇష్టానుసారం చేస్తారు అంటే మన భారత రాజ్యాంగం ఎక్కడా కూడా ఊరుకునే విధంగా లేదు. దానికి ఇది ఒక నిదర్శనం. ఇట్లాగే ఈ విషయం వచ్చింది కాబట్టి ఇంకొక మేజర్ సబ్జెక్ట్ కూడా గుర్తు చేయాలి. సుధాకర్ రెడ్డి గారి విషయంలో, ఎరుపు సుధాకర్ రెడ్డి గారని అప్పుడు ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి రెమిషన్ ఇవ్వాలి అని చెప్పి గవర్నర్ గారిని తప్పుదోవ పట్టించి ఇప్పించడం జరిగింది. ఆ రోజు కూడా సుప్రీంకోర్టు వాళ్ళు అంతా ఇన్ఫర్మేషన్ని కాల్ఫర్ చేసి అది తప్పు, గవర్నర్ గారు తీసుకున్న డెసిషన్ తప్పు అని నిర్ధారించి 4 గంటల్లో వాళ్ళని వెంటనే సరెండర్ చేయించమని ఆ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఆ రోజు చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలవెంపు తెచ్చింది. అంటే ఆ రోజు యాక్చువల్గా ఆఫీసర్స్ అందరూ ఆ రోజు ఇంకా మాకు ఆర్డర్ రాలేదు అని అంటే అప్పుడు డీజీపీ గారు నాకు గుర్తున్నంత వరకు యాదవ్ గారు అనుకుంటా, ఆయన్ని సమన్ చేసి 4 గంటల్లో అది క్యాన్సిల్ చేయించి లోపలేయటం జరిగింది. అయితే గవర్నర్ని తప్పుదోవ పట్టించారా, ఏం చేశారు, కారణం ఏంటి అనేది ఈరోజు రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్న గవర్నర్ గారు లాంటి వాళ్ళ మీద మనం కామెంట్ చేయదాం. కానీ రాజభవన్ వారు కూడా ఇంకా కొంచెం జాగ్రత్తగా దాన్ని వ్యవహరించి లీగల్ డెసిషన్, లీగల్ సజెషన్స్ తీసుకొని చేస్తుంటే బాగుండేది అనేది మాత్రం డెఫినెట్గా ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. కాబట్టి రాజకీయాలను అతీతంగా భారత రాజ్యాంగం ప్రకారం మనం ప్రజలతో ఎన్నుకోబడినప్పుడు రాజ్యాంగం ప్రకారం చక్కగా పరిపాలించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పటికైనా తెలుసుకొని కేవలం రాజకీయాలు చేయటం కాదు, ప్రభుత్వం గవర్నెన్స్ చేయాలి అని అంటే ఒక ఆర్థిక వ్యవస్థని సరైన మార్గంలో పెట్టవలసిన అవసరం ఉంది. బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ పరువు, ఆర్థిక వ్యవస్థ అన్నీ కుదేలమున్నాయి. ఒక ఇండస్ట్రీ రావట్లేదు. వీటన్నిటి మీద కూడా వాళ్ళ పార్టీలో చర్చించుకొని వాళ్ళ నాయకులు కూడా ఆలోచించాలి. అలాగే బ్యూరోక్రాట్స్ కూడా ఇష్టానుసారం చేస్తే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం కానీ వచ్చే ప్రభుత్వాలు కానీ చూస్తూ ఊరుకోవని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. లాక్డౌన్తో
తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతూ ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న పేదవారి ఆకలి తీర్చడం, వారికి తక్షణం సహాయం అందించడం నిజమైన సంక్షేమం అవుతుందని సిపిఎం పార్టీ నాయకులు బాబురావు అన్నారు. సిపిఎం నేత బాబురావు నేడు విజయవాడ నగరంలో భవానీపురం, ఏకలవ్య నగర్, అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, శాంతినగర్, బాంబే కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. లాక్డౌన్ తో తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతూ ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న పేదలు ఆకలి తీర్చడం, వారికి తక్షణం సహాయం అందించడం నిజమైన సంక్షేమం అవుతుందని చెప్పారు. నవరత్నాల్లో లేదని కరోనా సంక్షేమం గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదని అన్నారు. పీఎం కేర్, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చిన వివరాలను ప్రజల ముందు ఉంచాలని, పారదర్శకంగా ఖర్చు పెట్టాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించాలని అన్నారు. కేంద్ర ప్యాకేజీలో భాగంగా రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలని, రాష్ట్రానికి రావాల్సిన సహాయం రాబట్టడానికి ముఖ్యమంత్రి అన్ని పక్షాల సహకారం తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. ఇల్లు ఇవ్వండి, తప్పులేదు, కానీ అసలు కరోనా టైంలో బతికే మార్గం ఏంటో చూడండి. 1000 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు ఆ 1000 రూపాయలకి కరెంటు బిల్లుల పేరుతో వేలకు వేలు లాగేస్తున్నారు. జనానికి తినడానికి తిండి లేదు. ఎన్ని రోజులు లాక్డౌన్ ఉన్నా ఆ 1000 రూపాయలైనా ఇప్పుడు దాదాపు 2.5 నెలలు అవుతుంది. 2.5 నెలలకి 1000 రూపాయలు అంటే రోజుకి 15 రూపాయలు కూడా పడదు. ఎలా బతుకుతారు? ఒకవైపున గ్యాస్ ఫ్రీ అన్నారు, అది లేదు. నిత్యావసర వస్తువులు అగ్గిపెట్టి మొదలుకొని సబ్బు బిళ్ళదాకా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. లాక్డౌన్ సడలించినా వ్యాపారాలు లేవు, పనులు లేవు, ఆటోలు తిరిగినా ఎక్కే జనం లేరు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇవాళ ఇళ్ల గురించి మీరు ప్రజలు మోసం చేయబాకనే. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసింది, ఇదిగో అన్నారు, అదిగో అన్నారు. మీరు ఎక్కడో రాజధానిలో 25 కిలోమీటర్ల దూరంలో విజయవాడలో వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు. రాజధానిలో ఎందుకు? జక్కంపూడిలో ఇవ్వండి. అంతకుముందు డబ్బు కట్టిన వాళ్ళు ఉన్నారు, కట్టిన ఇళ్ళు ఎందుకు ఆపేశారు సంవత్సరం నుండి? అవి ఎందుకు పూర్తి చేయలేదు? ముందు అవి పూర్తి చేయండి. అందుకని పని చేసుకోవడానికి ఇక్కడుంటేనే పని దొరకట్లా. రేపు 25 కిలోమీటర్లు అవతలకి వెళ్తే అవి ఎలా బతుకుతారు? రెండోది, అది రాజధాని భూములు కోర్టు వివాదంలో ఉన్నాయి. కోర్టు వివాదంలో ఉన్న భూముల్ని మీరు ఇవాళ పేదవాళ్ళకి ఇవ్వడం అంటే మీ ఉద్దేశం ఏంటి? ఏదో కాగితం ఇచ్చేసి సరిపెడదామని. మరి ఇది అన్యాయం అవుతుంది. అంటే మీకు ఇచ్చే ఉద్దేశం లేదు, కాగితాలు ఇచ్చి రైతులకి జనానికి మధ్య తగాదాలు పెట్టాలని చూస్తున్నారా? ఇలా కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ విజయవాడకి సమీపంలోనే ఇళ్ళు ఇవ్వండి. అంతకుముందు డబ్బు కట్టిన వాళ్ళకి కూడా ఇళ్ళు ఇవ్వండి. పేదవాళ్ళకి ఆ రకంగా న్యాయం చేయండి తప్ప మీరేదో ఇచ్చామని చెప్పుకోవడం కోసం కాకుండా చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ విజయవాడ నుంచి హైదరాబాద్కు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళింది. కేవీపీఎస్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ బాబురావు విచ్చేసి చర్మ వృత్తిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేవీపీఎస్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ బాబురావు విచ్చేసి చర్మ వృత్తిదారుల సమస్యలను అడిగి తెలుసుకోగా వారి సమస్యలను తెలుపుపరుస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ సిహెచ్ బాబురావు విచ్చేసి చర్మ వృత్తిదారుల సమస్యలు అడిగి తెలుసుకోగా వారి సమస్యలను తెలియపరుస్తూ సుబ్బారావు అనే కార్మికుడు గత 30 సంవత్సరాలుగా చెప్పులు తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సహాయం అందలేదని, మరికొందరు వయసు మీద పడి పనిచేయలేక పెన్షన్ పెడితే పెన్షన్ రాక కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నామని వారు తెలిపారు. చర్మకారులు మేస్త్రుల గురించి నేను గత 35 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. నేను ట్రైనింగ్ 1977లో నుంచి ట్రైనింగ్ పొందాను. ఒక మేస్త్రిగా 35 సంవత్సరాల నుంచి వర్క్షాప్లో నడుపుతున్నాను. వర్క్షాప్ పెట్టి 30 సంవత్సరాలు. ఈ 59వ డివిజన్లో
ఎంతోమంది మేస్త్రులు ఉన్నారు, ఎవరు పట్టించుకున్న నాయకులు లేరు, ఏ ప్రభుత్వం లేదు. ఎంతోమంది ప్రభుత్వం వచ్చింది, ఎంతోమంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఈ లాక్డౌన్ సందర్భంలో ఏ ఒక్కళ్ళు నాయకులు వచ్చి ఎవరికి పంపిణీ చేసింది లేదు. దీన్ని బట్టి తెలుసుకుంది ఏంటంటే ఈ చెప్పుల కార్మికులు ఇలాగే అంతరించిపోతున్నారు. ఈ 59 డివిజన్లో లింగాల సుకుకుమార్ అనే వ్యక్తి 55 సంవత్సరాలు 56 సంవత్సరాలు వయసు ఉంటుంది. అతనికి పింఛన్ లేదు, ఆర్థికంగా పొద్దున్నైతే పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి కూర్చుంటున్నాడు. ఇలా అలాంటి పరిస్థితి మాలాంటి వాళ్ళకి ఇంకెంతమందికి వస్తుందో మాకు తెలియని పరిస్థితి ఉంది. అవేంటి వయసులో ఉన్నప్పుడు మనిషికి 500 400 రూపాయలు కూలి సంపాదించాం. ఇప్పుడు వయసు పెద్దదైపోయింది, 200 రూపాయలు కూలి సంపాదించుకోవడం కూడా మాకు కష్టమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగేది ఏంటంటే, మాకు 40 సంవత్సరాలు నిండి ప్రతి ఒక్కళ్ళు 50 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఉన్నారు, మాకు ముందు పింఛన్లు రిలీజ్ చేయమని నేను కోరుతున్నాను. ఒక ముఖ్యమైనటువంటి పరిశ్రమ చెప్పులు పెద్ద పెద్ద వర్క్షాపులు పోయినాయి. ఇప్పుడు ఇళ్లల్లో పని చేసుకునేటువంటి చిన్న చిన్న వర్క్షాపులు బయలుదేరినాయి. దళితులు ఎక్కువ మంది ఇందులో ఆధారపడి ఉన్నారు. కానీ ఇంతవరకు వ్యాపారాలు లేక 3 నెలల నుంచి పూర్తిగా పడిపోయి తినటానికి కూడా తిండికి నోచుకోలేకపోతున్నా. ప్రభుత్వం మాత్రం ఏమీ గుర్తించట్లా. ఇళ్లల్లో చెప్పులు తయారు చేసుకునేవాళ్ళు, రోడ్ల మీద చెప్పులు కుట్టుకునేవాళ్ళు, దీనికి సంబంధించిన వేల కుటుంబాలు విజయవాడలోనూ రాష్ట్రంలోనూ ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంవత్సరం అంతా ప్యాకేజీలు ప్రకటన చేశారు. కానీ ఇందులో చర్మకారులకి, చెప్పులు కుట్టుకునే కార్మికులకు మాత్రం చోటు దక్కల. అందుకే ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఈ 3 నెలల పాటు నెలకి కనీసం 7,500 రూపాయలు చొప్పున 3 నెలల పాటు ఇవ్వండి. పని లేనప్పుడు బాధ్యత మీదే. అలాగే ఇప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద పరిశ్రమలు కోట్లు అప్పులు ఇస్తామన్నారు. కానీ ఇంట్లో 10 జతలు 20 జతలు ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రాలోకి మద్యం సరఫరా చేస్తున్న 42 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రాలోకి మద్యం సరఫరా చేస్తున్న 42 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 670 మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు తనిఖీలో అక్రమ మద్యంపై 28 కేసులు నమోదయ్యాయి. మొత్తం 19 ద్విచక్ర వాహనాలను, 4 కార్లను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో ఒక కారులో 40 ఫుల్ బాటిల్స్, వాటి విలువ సుమారు ₹1,00,000 ఉంటుందని తెలిపారు. దేవస్థానం నందు అమ్మవారికి మరియు స్వామివార్లకు జరుగు నిత్య కైంకర్యాలు అన్నీ ఏకాంత సేవలుగా యథాప్రకారం ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నారని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేవస్థానం నందు జరుగు నిత్య ఆర్థిక సేవల యందు భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేనందున అన్ని సేవలు ఆలయ అర్చకులచే ఏకాంత సేవలుగా నిర్వహించబడుచున్నవని ఆయన చెప్పారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నందు జరుగు రుద్ర హోమాలు, నవగ్రహ శాంతి హోమం, చండీ హోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణం, రాహుకేతు పూజ, త్రికాల అర్చన సేవలు పరోక్షంగా భక్తుల గోత్ర నామాలచే జరుపు తలపెట్టామని చెప్పారు. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్టిపదారాధ్య చతుషష్టికళామయీ మహాచతుషష్టియోగిని గణసేవిత మను విద్యాచంద్ర విద్యాచంద్ర మండలమజ్జల చారురూపాచారుహాసాచారు చంద్రకళాధర చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాలకు పథకాలు అమలయ్యేలా 90% హామీలు అమలు చేశారని కొనియాడిన పలువురు నేతలు. వైద్య రంగంపై మేధోమథన సదస్సు నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్యానికి పేదలు అప్పుల పాలు కాకూడదని ఆరోగ్యశ్రీతో భరోసా కల్పించామని వెల్లడి. కార్పొరేట్కు నీటుగా సర్కారు ఆసుపత్రులు ఉండే విధంగా పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని స్పష్టీకరణ. నిమ్మగడ్డ వ్యవహారంలో కోర్టు తీర్పును పరిశీలిస్తాం ఎమ్మెల్యే అంపటి రాంబాబు. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకసార్లు కోర్టు తీర్పులు ఇచ్చారని వ్యాఖ్య. అభ్యంతరాలు ఉంటే పైకోర్టుకు వెళతామని స్పష్టీకరణ. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు చంద్రబాబు బీసీల గురించి ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఎమ్మెల్యే బొత్స పార్థసారథి ధ్వజం పదవిలో ఉన్నప్పుడు
బీసీలకు అన్యాయం చేస్తూ పదవి పోయాక బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం. చంద్రబాబు మహానాడని మాయనాడు చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా. గత 5 ఏళ్లలో పేదవాడి ఆరోగ్యంపై అనేక స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.